సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడిచినా హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. 420 హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందన్నారు. రైతులకు ఆన్లైన్ యూరియా యాప్ పేరుతో ఇబ్బందులు కలిగిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విషయాల్లో ప్రజలను మోసం చేసిందని బీజేపీ నాయకులు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అమలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ భారతీయ జనతా దేశానికి ఘనత భారతీయ జనతా దేశానికి ఘనత అమలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. అర్హులందరికీ నిరుద్యోగ వృత్తిని వెంటనే అమలు చేయాలి. నిరుద్యోగులందరికీ నిరుద్యోగ వృత్తిని వెంటనే అమలు చేయాలి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. అమలు చేయాలి. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. అందించాలి వెంటనే. గత బోనస్లు రైతులకు వెంటనే అమలు చేయాలి. గత రబీ బోనస్లు వెంటనే అమలు చేయాలి. నేడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి ఆదేశాల మేరకు మండల కేంద్రాల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలనే డిమాండ్తో ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ వారు ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు హామీలు నెరవేర్చకుండా 2.5 సంవత్సరాలు గడిచి పోయినప్పటికీ కనీసం మౌలిక వసతి కల్పించడంలో కూడా పూర్తి స్థాయిలో విఫలం చెందిరు. కాబట్టి వెంటనే హామీలన్నీ అమలు చేయాలనే డిమాండ్తో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తారన్న బోనస్ను గత రబీ సీజను రేపు కోతలు వస్తున్నాయి రబీకి, అయినప్పటికీ బోనస్ వేయలేదు. రైతు భరోసా నిధులు ఇప్పటికే 2 సార్లు ఎగ్గొట్టిండ్రు. ఇది మార్చి ఎండింగ్ అయిపోతుంది, ఇప్పటికి కూడా అతిగతి లేదు. అదేవిధంగా చూసుకుంటూ పోతే రైతులకు సంబంధించినటువంటి యూరియా యాప్ను పెట్టి అదో రకంగా ఇబ్బందులు, ప్రతి విషయంలో రైతును ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. వెంటనే రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఇచ్చిన హామీలను నిలుపుకోవాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం.